వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 26 జిల్లాల్లో కూడా ప్రజలందరూ కూడా ఉద్యమించారు. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడాన్ని ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా అదానితో చేసుకున్న అవినీతికర సోలార్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పి ముక్త కంఠంతో డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆ వాగ్దానాలను భంగపరిచి దానికి రివర్స్ గేర్లు ఇవాళ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు, వీరైతే తగ్గిస్తామన్నారు. కానీ సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసి అసలు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే బిగించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా జగన్ ఏదైతే సోలార్ ఒప్పందం చేసుకున్నాడో అదాని వారితో దాన్ని రద్దు చేయాలన్నారు. వామపక్షాలతో పాటు మీరు కూడా రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో కేసు కూడా వేసిన మీరు ఇవాళ దానికి మద్దతుగా సంవత్సర కాలమైనా సరే అతీగతి లేదు, దాన్ని రద్దు చేయలేదు. కాబట్టి అదానితో మీరు కుమ్మక్కవుతూ ఉన్నారు. ప్రజలందరి తరఫున కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా అదానితో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తొలి హెచ్చరిక మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేయడానికి కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి ఖచ్చితంగా ఉద్యమిస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.